చేసి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కంపల్సరీగా నేను ఎంత దూరం అయినా సరే మీ దగ్గరికి వచ్చి నేను ఇస్తానండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎంత దూరమైనా పర్లేదండి. అంటే ఈ చుట్టుపక్కలనే కాదండి, వైజాగ్ సైడ్ అయినా సరే, మన హైదరాబాద్ అయినా సరే, ఇంకా దూరమైనా పర్లేదండి. ఎందుకంటే దాని లైఫ్ సెటిల్ అవ్వటమే కదండి కావాల్సింది. చేసుకోండి. మన బుట్టి పిల్ల కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కాల్ చేయండి. ఎంత ఆకలితో అల్లాడిపోయిందండి. క్రాసింగ్ జరిగిందేమోనని ఒక డౌట్గా అనిపిస్తుంది. డాక్టర్ దగ్గరికి కూడా రేపు తీసుకొని వెళ్తానండి. మన బుట్టి పిల్ల కోసం ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చండి. విజయవాడలోని మన పుష్ప హోటల్ దగ్గర అంట అటువైపు అటు తిరుగుతుంటే మనకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారండి. హాయ్ అండి. నేను ఒక వీడియో సోమవారం రోజు వదులుతా అన్నా కదండి, ఆ వీడియో అయితే నేను పోస్ట్ పోన్ చేస్తానండి. మంగళవారం కానీ బుధవారం కానీ వదులుతానండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కాబట్టి మన బుడ్డిదానికి ఎవరైనా హెల్ప్ చేస్తారని చెప్పి ఒక ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తానండి. ఇక్కడ బుడ్డిది వచ్చేసి అనమ్మ అనుకున్నారండి. అనమ్మ కాదు, ల్యాబ్ కొత్తదండి. మన విజయవాడలోనే ఉంది. విజయవాడలోని మన పుష్ప హోటల్ దగ్గర అంట అటువైపు అటు తిరుగుతుంటే మనకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారండి. అప్పుడు దాన్ని తీసుకురావటం కోసం అని వెళ్ళారండి. నేను చాలామందిని నేను ట్రై చేశానండి. ఇప్పుడు దాన్ని ఎవరైనా తీసుకుంటారేమో వాళ్ళ ఇంట్లో పెడదామని చెప్పి ఒక ఆలోచనతో నేను ట్రై చేశానండి. నాకైతే ఎవరూ ముందుకు రాలేదు. చాలా వరకు అంటే అంశ గారు, సునీత గారు, మన దుర్గా మేడం వీళ్ళు పాపం చాలా వరకు అందరిని అడిగారండి. పాపం కాస్త అంటే ఇబ్బంది అనుకోండి, ఎలాగైనా ఏదన్నా సేవ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు చాలామందికి కాల్ కూడా చేశారండి. ఎవరు మనకైతే సమాధానం ఇవ్వలేదు. పాప ఆ ముగ్గురు మేడం వాళ్ళు నాకు చాలా వరకు హెల్ప్ చేశారు. ఫోన్లు చేస్తూ అందరిని అడగటం అలా చేశారండి. మేడం మీ అందరూ చాలా చాలా ధన్యవాదాలు మేడం. మన బుట్టిపిల్ల కోసం అంత ఇదిగా మీరు ఫోన్లు చేసినందుకు. ఇక్కడ ఈ ల్యాబ్ ఉంది కదండి, ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. నేనైతే ఇంటికే తీసుకొని వద్దామని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడేశానండి. నేను ఆటోలో బుడ్డిదాన్ని తీసుకొని వచ్చి కాస్త ఇబ్బంది పడ్డానండి. నేను ఆటోలో ఎక్కువసేపు ఉండలేకపోయిందామా, బాగా చికాకు ఇచ్చింది ఆటోలో ఉండటానికి కూడా. ఎందుకంటే ఆమె కొంచెం మేము కొత్త కదా, ఎంత మన దగ్గరికి వస్తున్నా కూడా మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం అనేసి అలా అన్నీ కొంచెం భయపడుతుందండి. అందుకనే కాస్త అంటే ఆమెకి వ్యాక్సిన్లో అంటే అసలు ఆమెకి క్రాసింగ్ జరిగిందేమో అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి బయట ఉంది కదా, అందుకని కుక్క పిల్లలు దగ్గరికి వస్తున్నాయండి. క్రాసింగ్ జరిగిందేమోనని ఒక డౌట్గా అనిపిస్తుంది. డాక్టర్ దగ్గరికి కూడా రేపు తీసుకొని వెళ్తానండి. మన బుట్టి పిల్ల కోసం ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చండి. ఆమెకి నేను ఒకేసారి వ్యాక్సిన్ అయి చేయించేస్తానండి. నేను మన బుట్టి పిల్లల్ని ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా నాకు కాల్ చేయొచ్చండి. ఎందుకంటే నా పరిస్థితి కూడా బాగాలేదు కదండి. నేను ఉండేదే రెంట్కి కదండి. మళ్ళీ ఏమైనా ఉంచుకునే అవకాశం మనకు లేదు కదండి. నేను కూడా ఇంట్లో ఉండేదాన్ని కాదు కదండి. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. మన బుట్టిపిల్ల కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కాల్ చేయండి. ఎంత ఆకలితో అల్లాడిపోయిందండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను పెడిగ్రీ అవన్నీ వేసానండి. అంటే చాలా బాధేస్తుందండి. వాళ్ళు మూర్ఖుల్లా తయారైనట్టున్నారు. అలా చిన్నప్పుడేం తీసుకొని వెళ్తారు, ముద్దని చెప్తారు, ఆ తర్వాత ఏం వదిలేస్తారండి. మంచి బ్రీడ్ అండి ల్యాబ్ వచ్చేసి. అంటే మీరు అనుకోవచ్చు క్రాస్ బ్రీడ్ ఏమని అలా అనుకోవచ్చు, కాదండి, మంచి బ్రీడ్ అండి. దయచేసి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కంపల్సరీగా నేను ఎంత దూరం అయినా సరే మీ దగ్గరికి వచ్చి నేను ఇస్తానండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎంత దూరమైనా పర్లేదండి. అంటే ఈ చుట్టుపక్కలనే కాదండి, వైజాగ్ సైడ్ అయినా సరే, మన హైదరాబాద్ అయినా సరే, ఇంకా దూరమైనా పర్లేదండి. ఎందుకంటే దాని లైఫ్ సెటిల్ అవటమే కదండి కావాల్సింది. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. మంచి బ్రీడ్ అండి. అంటే ఫ్రెండ్లీగా ఉంటుందండి. మీకు ల్యాబ్ అంటే అర్థమై ఉంటుంది కదా. మేము కొత్త వాళ్ళైనా సరే మా దగ్గర బాగానే వస్తుంది. కొద్దిగా కంగారు పడుతుంది. అంటే బాధ ఉంటుంది కదా, పెంచిన వాళ్ళ బాధ అంటే గుర్తొస్తూ ఉంటుంది కదా. అందుకనే కాస్త ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా బాధపడుతుంది. నా దగ్గరికి వస్తుంది, కూర్చుంటుంది. ఆ బాధ ఏదో చెప్పుకోవాలన్నట్టుగా మనకి మన మన మొఖం వెంకే అలా చూస్తూ ఉంటుందండి. నాకు చాలా అంటే చాలా బాధేస్తుందండి. దయచేసి అర్థం చేసుకోండి. నేనైతే డేర్ చేసి అలా తీసుకొని వచ్చానండి. ఎందుకంటే అటు చూస్తే నా వల్ల అవ్వలేదండి. అసలుకి ఏదో ఒకటి చేయాలి అని అనిపించిందండి నాకు. మనకేమో సొంత ఇల్లు కూడా లేదా. ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చేసి ఎవరైనా సరే మన యూట్యూబ్ ఫ్యామిలీలోని ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారని ఒక డేర్తోనే నేను తీసుకొని వచ్చానండి బుడ్డిదాన్ని. దయచేసి ఆమెకు మంచి లైఫ్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారని అనుకుంటున్నానండి. దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు బతిలాడుతున్నాను అర్థం చేసుకోండి. ఆ బుడ్డిదాన్ని రోడ్డు మీద వదిలేయలేక నేను తీసుకొని వచ్చానండి. వాళ్ళు బతకటం చాలా కష్టం అండి. ఇంట్లో పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే బయట బతకటం అంటే చాలా కష్టం అండి. దయచేసి మీరు పిల్లలకు ముద్దని చెప్పేసి చిన్నప్పుడు తీసుకొచ్చి అలా రోడ్ల మీద అయితే వదిలేయమాకండి బయట. మీ పుణ్యం వంటుతండి. కుక్క పిల్ల అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంచుకోవాలి, కానీ అలా రోడ్ల మీద ఎలా వదిలేస్తారండి అసలుకి. ఆ ఉసిరి తగిలిద్ది కదండి.
అసలు ఈ నిజంగా ఈ వీడియోలు చూసినోళ్ళు అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా చూసి అప్పుడన్నా నిజంగా ఈ పెంచిన వాళ్ళు ఎవరన్నా చూసారనుకో, వాళ్ళు అప్పుడన్నా ఈ మెసేజ్‌ల వల్లన్నా సరే వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది వస్తుందేమో. రెండోసారి ఆ పని చేయకుండా ఉంటారు. మళ్ళీ తెచ్చుకోకుండా ఆ ఉసిరైతే తగలకుండా అయితే ఉండదండి. వాళ్ళకి కంపల్సరీగా తగిలిద్ది. వాళ్ళని నిజంగా నాకు ఏమనాలో కూడా తెలియట్లేదు. ఒక్కోసారి వాళ్ళని తిట్టాలని అనిపిస్తది. కానీ ఎందుకులే అని చెప్పి వదిలేస్తున్నాను నేను. దేవుడు అనేవాడు ఉన్నాడు గదా! ఊరికే పోదు కర్మ అనేది. కంపల్సరీగా దేవుడు చూపిస్తానే ఉంటాడు. అది అతి త్వరలోనే వాళ్ళకి చూపిస్తడు. ఈ బుడ్డిది ఎన్ని బాధలైతే పడ్డదో రోడ్డు మీద ఉండేసి. ఆ బాధ మొత్తం వాళ్ళు అనుభవించాల్సిందే కంపల్సరీగా. కర్మ అనేది ఏ రూపానైనా సరే వస్తానే ఉంటదండి. అది ఊరికనే పొరపాటున వదిలిపెట్టదు. అది వాళ్ళకి తెలీదేమో. అందుకనే బుడ్డిదాన్ని వదిలేసి ఉంటారు. దాని బాధ, దాన్ని ఎంత బాధపడ్డదో బయటుండి దాని ఫీలింగ్స్ గాని అయన్నీ వాళ్ళకి అర్థం కాని మూర్ఖులు గాబట్టే అలా వదిలేశారు. ఒక్కసారి గూడా వాళ్ళకి గుర్తుకు గూడా రాలేదేమో ఆ బుడ్డిది ఎన్ని బాధలు పడుతుంది ఏంటనేగో ఆలోచన ఉన్నవాళ్ళైతే కనీసం వచ్చి ఎక్కడైతే వదిలేసారో వచ్చి ఎత్తుకొని తీసుకొని ఎళ్ళేవాళ్ళేమో. వాళ్ళైతే మూర్ఖులనే అనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంతంగా పడుకుందండి. సన్నిగాడు పక్కనే పడుకుంది. మేము మంచం మీదే